హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి డిఫరెంట్గా ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేశానండి. మనకు సేమ్ ఫిష్ ఫ్రై లాగే వస్తుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక 2 పండు టమాటాలని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గిన తర్వాత పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చి వాసన పోయేంత వరకు, అలాగే ఈ గ్రేవీలో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఆయిల్ సపరేట్ అవుతూ ఉండాలి. అప్పుడు కొద్దిగా 1 టీ స్పూను కసూరి మేతి యాడ్ చేసుకొని 1/2 టీ స్పూను చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఎగ్స్ని వేసేసుకోవడానికి కొద్దిగా స్పేస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్పేస్ చేసేసుకొని ఒక్కొక్క ఎగ్స్ని బ్రేక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నా గ్రేవీకి సరిపడా 3 ఎగ్స్ సరిపోతున్నాయి, అందుకే నేను 3 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నా. మీ గ్రేవీకి సరిపడా ఎన్ని ఎగ్స్ పడతాయో అన్ని ఎగ్స్ వేసుకోండి. ఈ విధంగా 3 ఎగ్స్ వేసుకొని పైనుంచి కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. చాలా బాగా ఫ్రై అయినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చూడడానికే కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం. ఈ విధంగా చూడండి, సేమ్ మనకి ఫిష్ ఫ్రై లేదా ఫిష్ కబాబ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి, చూడడానికి కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. చూడండి, ఎగ్స్ కూడా లోపల కూడా చాలా బాగా ఉడికినాయి సాఫ్ట్గా. సేమ్ మనకి కబాబ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా వచ్చిందండి. కబాబ్స్ని అయితే మనము ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఇక్కడ ఒక పెనం మీదే ప్రిపేర్ చేసుకోవచ్చు. టీ టైం స్నాక్స్ లాగా లేదా మనకి సైడ్ డిష్ లాగా, ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇష్టంగా. మాకైతే చాలా బాగా నచ్చిందండి. చపాతీ కాంబినేషన్ ప్రిపేర్ చేశాను నేను, కానీ అలాగే స్నాక్స్ లాగే తినేసాము, అంత బాగుంది టేస్ట్ అయితే. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా. ఒకసారి ట్రై చేసి చూడండి, ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబాల్ని కూడా ప్రెస్ చేశారంటే మేము కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ని మీరు నోటిఫికేషన్ ద్వారా ముందుగా చూడొచ్చు. చాలా బాగుందండి, డెలిషియస్గా, చూడడానికే కలర్ఫుల్గా ఉంది, నోట్లో నీళ్ళు ఊరిపోయేలాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.